బెస్ట్ మోరల్ స్టోరీస్. ఒకప్పుడు శాంతపురం అనే అందమైన గ్రామం ఉండేది. ఆ గ్రామంలో రామయ్య, లక్ష్మయ్య అనే ఇద్దరు బాల్య స్నేహితులు. రామయ్య ఎప్పుడూ తన పని తాను చేసుకుంటూ తోటివారికి సహాయం చేస్తూ ఉండేవాడు. లక్ష్మయ్య తెలివైనవాడే, కాని అతనికి తొందరగా ధనవంతుడు కావాలనే కోరిక బలంగా ఉండేది. ఏంట్రా రామయ్య, ఇక్కడే కూర్చున్నావు, పనేం లేదా? ఉంది లక్ష్మయ్య, కాసేపు విశ్రాంతి తీసుకుంటున్నా. నువ్వెటెళ్తున్నావు? ఊర్లోకి వెళ్తున్నా. కొత్తగా ఒక ఆయన వచ్చాడంట కదా, ఏదో వ్యాపారం చేస్తున్నాడని విన్నాను. చూసొద్దామని. అవునా? ఏం వ్యాపారం చేస్తున్నట్ట? రంగురాళ్ళు అమ్ముతున్నట్ట. వాటికేవో శక్తులుంటాయని అంటున్నారు. కొంటే అదృష్టం వస్తుందట. అదా సంగతి. అయినా రాళ్లల్లో శక్తులే ఉంటాయి లక్ష్మయ్య. అదంతా నమ్మకం అంతే. మనం కష్టపడితేనే ఏదైనా ఫలితం ఉంటుంది. చాలా మంది కొంటున్నారంట. ఒకసారి చూసొస్తే పోయేదే ఉంది. ఒకవేళ నిజంగానే ఉంటే మనము కొనేద్దాం. తొందరగా డబ్బు సంపాదించొచ్చు కదా. నాకు మాత్రం అదంతా సరి అనిపించటం లేదు. అయినా నీ ఇష్టం, నీ డబ్బులు. కానీ ఆలోచించి నిర్ణయం తీసుకో. సర్లేరా, నువ్వెప్పుడూ ఇంతే. నేను వెళ్ళొస్తా, తర్వాత మాట్లాడతాను. చూద్దాం ఏం జరుగుతుందో. అదే గ్రామానికి ఒక వింత వ్యక్తి వచ్చాడు. అతడు తనంతాను గొప్ప వ్యాపారం చెప్పుకుంటూ రంగురంగుల రాళ్లను అమ్ముతున్నాడు. ఆ రాళ్లకి అద్భుతమైన శక్తులున్నాయని, వాటినింట్లో ఉంచుకుంటే అదృష్టం కలిసొస్తుందని, ధనవంతులు కావచ్చని అందర్నీ నమ్మించే ప్రయత్నం చేశాడు. మీ అందరికీ శుభం కలుగుగాక. నేను మీకోసం అద్భుతమైన కానుకలు తీసుకొచ్చాను. అయినా మీరెవరండి? ఎక్కడ్నించొచ్చారు? నేను ఒక గొప్ప వ్యాపారిని. దూరదేశాల నుండి మీకోసం అపురూపమైన వస్తువులు తీసుకొచ్చాను. చూడండి, ఇవి కేవలం రాళ్లు కాదు, ఇవి అద్భుతమైన శక్తులు కలిగిన రత్నాలు. ఎంత బావున్నాయో ఈ రాళ్ళు. వీటితో ఏం ఉపయోగమండి? ఉపయోగమా? అద్భుతమైన ఉపయోగాలున్నాయి. ఈ నీలపు రాయిని మీ ఇంట్లో ఉంచుకుంటే అదృష్టం మీ వెంటే ఉంటుంది. ఇదిగో చూడండి, ఈ పచ్చని రాయిని పెట్టుకుంటే మీ పంటలు బాగా పండుతాయి. ఇక ఈ ఎర్రని రాయిని చూశారు, శత్రువులు కూడా మీ జోలికి రారు ఇది పెట్టుకుంటే. అతని మాటలు వింటున్న ప్రజలు ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకుంటున్నారు. కొందరు నమ్మినట్టుగా తలలూపుతున్నారు. వీటి ధర ఎంత స్వామి? మా దగ్గర అంత డబ్బులుండవేమో. మీ అందరి కోసమే తక్కువ ధరకే ఇస్తున్నాను. మీ అదృష్టం కోసం నేను చేసే సహాయం ఇది. ఆలస్యం చేయకండి. మీ జీవితాలను మార్చేసే అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. అతని మాటలు విన్న అమాయక ప్రజలు నిజమేనని నమ్మి తమ దగ్గరున్న కొద్దిపాటి డబ్బు తీసి ఆ రంగురంగుల రాళ్లను కొనడం మొదలు పెడతారు. ఇలా ఆ వింత వ్యాపారి తన మాటలతో ఊరి ప్రజలను నమ్మించి రాళ్లు అమ్మడం మొదలుపెట్టాడు. ఒకరోజు రామయ్య తన పొలంలో పనిచేసుకుంటూ ఉండగా లక్ష్మయ్య ఒక పెద్ద మెరిసే రాయిని పట్టుకుని సంతోషంగా అక్కడికొస్తాడు. రామయ్య, రామయ్య, చూడు రామయ్య, చూడు, నేనేం కొన్నానో చూడు. లక్ష్మయ్య ఆ మెరిసే రాయిని రామయ్య ముందు ఉంచుతాడు. అది నిజంగా చాలా ఆకర్షణీయంగా ఉంది. ఏమిటిది లక్ష్మయ్య? చాలా పెద్దగా ఉంది. ఎక్కడ కొన్నావు ఇది? మర్చిపోయావా? ఊర్లో కొత్తగా వచ్చిన వ్యాపారి గురించి చెప్పాను కదా. ఇదిగో, ఇది ఆయనే అమ్మాడు. అద్భుతమైన శక్తి కలిగిన రాయిది. శక్తి కలిగిన రాయి అంటావా? నువ్వు నిజంగానే నమ్మావా అతని మాటలు? నమ్మకుండా ఎలా ఉంటాను రామయ్య? ఆయన స్వయంగా చెప్పారు, ఈ రాయిని ఇంట్లో ఉంచుకుంటే అదృష్టం వస్తుందట. మనం తొందరగా ధనవంతులం అయిపోతామట. ఇక మనం కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదంట. లక్ష్మయ్య, నాకు మాత్రం ఇదంతా నమ్మశక్యంగా లేదు. రాళ్లకు శక్తులేంటి? మనం కష్టపడి పనిచేస్తేనే కదా ఫలితం ఉంటుంది. ఊరికే కూర్చుంటే డబ్బెలా వస్తుంది చెప్పు? నువ్వెప్పుడూ అంతే రామయ్య, ఏదీ నమ్మవు. చూడు, ఈ రాయి నా జీవితాన్ని ఎలా మారుస్తుందో. నా దగ్గరున్న డబ్బులన్నీ దీనికే పెట్టాను తెలుసా? ఇక నా అదృష్టానికి తిరుగుండదు. నీ దగ్గర ఉన్న డబ్బులన్నీ దీనికే ఖర్చు చేశావా? కొంచెం ఆలోచించాల్సింది కదా లక్ష్మయ్య. ఒకవేళ ఇది నిజం కాకపోతే? అది అసంభవం రామయ్య. నువ్వు చూస్తూ ఉండు. కొద్ది రోజుల్లోనే మనిద్దరం ధనవంతులమైపోతాం.
అప్పుడు నువ్వు నన్ను చూసి ఆశ్చర్యపోతావు. అతిగా ఆశపడటం మంచిది కాదు లక్ష్మయ్య. కష్టానికి ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది. తొందరపాటుతో తీసుకునే నిర్ణయాలు కొన్నిసార్లు మనకి బాధని కలిగిస్తాయి. నీ మాటలు నీ దగ్గరే ఉంచు రామయ్య. నా రాయి మాత్రం నాకు అదృష్టాన్ని తెస్తుంది. ఉంటాను మరి. దేవుడా, నా స్నేహితుడు మోసపోతున్నాడేమో అని నాకు భయంగా ఉంది. అలా కొన్ని రోజులు గడిచాయి. లక్ష్మయ్య కొన్న రాయి అతనికి ఎలాంటి అదృష్టాన్ని తీసుకురాలేదు. అతని దగ్గరున్న డబ్బులు కూడా అయిపోయాయి. ఇప్పుడు అతని దగ్గర మిగిలింది ఆ రంగురాయి మాత్రమే. ఛా, ఈ రాయి నా జీవితాన్ని మారుస్తుందని ఎంత ఆశ పెట్టుకున్నాను. కానీ ఏమీ జరగలేదు. ఉన్న డబ్బులన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఎలా డబ్బు సంపాదించాలి? అలా కొంతసేపు ఆలోచిస్తాడు. అప్పుడతని కళ్ళల్లో ఒక దుష్ట ఆలోచన మెరుస్తుంది. అవును, ఇదే సరైన మార్గం. రామయ్య, నా మంచి స్నేహితుడు రామయ్య. అతను చాలా మంచివాడు. నా కష్టాన్ని చూసి తప్పకుండా నాకు సహాయం చేస్తాడు. ఈ రాయిని అతనికి అమ్మి కొంత డబ్బు సంపాదించవచ్చు. అవును, ఇదే కరెక్ట్. అలా అనుకుని లక్ష్మయ్య వెంటనే రామయ్య ఇంటికి బయలుదేరి రామయ్య తన ఇంటి ముందు కూర్చొని ఏదో పని చేసుకుంటూ ఉంటాడు. లక్ష్మయ్య అతని దగ్గరికెళ్తాడు. రామయ్య, నాకు పెద్ద కష్టం వచ్చి పడిందిరా. ఏంటి లక్ష్మయ్య, ఏమైంది నీకు? అలా ఉన్నావేంటి? చెప్పడానికి కూడా సిగ్గుగా ఉంది రామయ్య. నా దగ్గర ఇప్పుడు ఒక్క రూపాయి కూడా లేదు. తినడానికి తిండి కూడా లేదు. అయ్యో, అలా జరిగిందా? నువ్వా రాయిని కొన్నావు కదా, దాంతో ఏమైనా ఉపయోగం లేదా? ఏం ఉపయోగం లేదు రామయ్య. అది కేవలం ఒక రంగు రాయి మాత్రమే. నా డబ్బులన్నీ దానికే పోయాయి. ఇప్పుడు దిక్కులేని వాణ్ణయ్యాను. నువ్వు చెప్పింది నిజమైనా లక్ష్మయ్య? నాకప్పుడే అనుమానం వచ్చింది. అయినా నువ్వు నా మాట వినలేదు. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. నువ్వే నాకు సహాయం చేయాలి రామయ్య. నీకు తెలుసు కదా, నా దగ్గర ఈ అద్భుతమైన శక్తి కలిగిన రాయి ఉందని. దీన్ని నీకు తక్కువ ధరకే అమ్ముతాను. లక్ష్మయ్య, నాకు నిజానికి ఈ రాళ్లపై నమ్మకం లేదు. నువ్వు మోసపోయావని నాకు అనిపిస్తోంది. అయినా నువ్వు నా చిన్ననాటి స్నేహితుడివి. కష్టాల్లో ఉన్నావని చెప్తున్నావు. నా మనసు ఒప్పుకోవడం లేదు నిన్నిలా చూడ్డానికి. నిజంగానే సహాయం చేస్తావా రామయ్య? నన్ను కాపాడు. ఈ రాయిని కొనుక్కో. నీకు తప్పకుండా అదృష్టం వస్తుంది. నన్ను నమ్ము. లక్ష్మయ్య, నా దగ్గర ఎక్కువ డబ్బు లేదు. ఇదిగో, ఇది మాత్రమే ఉంది. నీ కష్టం తీరడానికి ఇది సరిపోతుందా? సరిపోతుంది రామయ్య. ఇది చాలు నాకు. నువ్వు నాకు ప్రాణం పోసావు రామయ్య. నీ రుణం నేనెప్పటికీ తీర్చుకోలేను. ఈ రాయి నీకు అదృష్టాన్ని తెస్తుంది చూడు అంటూ లక్ష్మయ్య సంతోషంగా డబ్బు తీసుకుంటాడు. అతని ముఖంలో బాధంతా మాయమై ఒక రకమైన కుట్రపూరితమైన చిరునవ్వు కనిపిస్తుంది. నీ కష్టం తీరితే చాలు లక్ష్మయ్య. జాగ్రత్తగా ఉండు. జాగ్రత్త. తప్పకుండా రామయ్య. నువ్వు చాలా మంచివాడివి. ఉంటాను మరి. నాకు పనుంది అని లక్ష్మయ్య ఆ డబ్బు తీసుకుని అక్కడ్నించి హడావిడిగా వెళ్ళిపోతాడు. రామయ్య మాత్రం అతను వెళ్ళిపోతున్న వైపు బాధగా చూస్తూ నిలబడిపోతాడు. నా స్నేహితుడు కష్టాల్లో ఉన్నాడని సహాయం చేశాను. కాని నా మనసెందుకో కలతగా ఉంది. అతను నిజంగానే మోసపోయాడా, లేక నన్ను మోసం చేస్తున్నాడా? మరోవైపు లక్ష్మయ్య పరిస్థితి కూడా ఏం బాలేదు. రామయ్య ఇచ్చిన డబ్బుతో కొన్ని రోజులు బాగానే తిరిగాడు. మంచి భోజనం, కొత్త బట్టలు. కాని అతని దుబారా ఖర్చులకు ఆ డబ్బు ఎక్కువ కాలం నిలవలేదు. మళ్లీ అతని జేబు ఖాళీ అయింది. ఛా, మళ్ళీ మొదటికొచ్చాను. ఆ రాయి కూడా ఏం చేయలేదు. రామయ్య చెప్పింది నిజమేనేమో. కష్టపడకుండా ఏమీ రాదు. గతంలో రామయ్య తనతో అన్న మాటలు లక్ష్మయ్యకు గుర్తుకొస్తాయి. ఎంత మూర్ఖుణ్ణి నేను. రామయ్య అంత మంచిగా చెప్పినా వినలేదు. నా అత్యాశే నా పరిస్థితి ఇలా చేసింది. ఇప్పుడు మళ్ళీ ఎలా డబ్బులు సంపాదించాలి? ఏం పని చెయ్యాలి? అతనికి తన తప్పు తెలుస్తుంది. రామయ్య ఊరి చివర అడవిలో కట్టెలు కొట్టుకుంటూ అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చుంటాడు. ఇంతలో దూరం నుండి వింత దుస్తులు వేసుకున్న ఆ వ్యాపారి కనిపించడంతో
రామయ్య అతన్ని గుర్తుపడతాడు. ఆగండి ఆగండి, మీరే కదా కొంతకాలం క్రితం మా ఊరికొచ్చి రంగురంగుల రాళ్ళమ్మారు? అవునాయినా, నేనే. ఏమిటి, మళ్ళీ ఏవైనా రాళ్ళు కావాలా నీకు? ఇంకా చాలా ఉన్నాయి నా దగ్గర. ఈసారి ఇంకా మంచి శక్తులున్న రాళ్ళు తెచ్చాను. శక్తులా? నిజంగా రాళ్ళల్లో శక్తులున్నాయా స్వామి? మా ఊరి ప్రజలందరూ మీ మాటలు నమ్మి తమ దగ్గరున్న కొద్దిపాటి డబ్బును కూడా పోగొట్టుకున్నారు. నా స్నేహితుడు కూడా ఒక పెద్ద రాయిని కొని మోసపోయాడు. హా? ఏమిటి నాయనా నీ అమాయకత్వం? శక్తులా? ఆ రాళ్లల్లో ఏ శక్తి లేదు. అవన్నీ కేవలం రంగురాళ్ళు. మెరిసిపోతూ ఉంటే జనం కొంటారని అలా చెప్పానంతే. అంటే మీరు మా ఊరి వాళ్ళందర్నీ మోసం చేశారా? ఆ రాళ్లకెలాంటి శక్తులు లేవని మీకు తెలుసా? మరి ఇంకేమనుకున్నావు? వ్యాపారం అంటేనే అంతే నాయనా. నమ్మిన వాళ్ళు నష్టపోతారు, నమ్మని వాళ్ళు తెలివిగా ఉంటారు. నేను డబ్బు సంపాదించడానికి వేసిన ఒక చిన్న నాటకం అది. మీ ఊరి వాళ్ళు అమాయకులు కాబట్టి నా మాటలు నమ్మారు అంతే. కాని మీరెంతో మంది పేదవాళ్ల డబ్బు తీసుకున్నారు. అది ధర్మం కాదు కదా? ధర్మమా? హ! డబ్బు సంపాదించడంలో ధర్మమేంటి నాయనా? ఇది ప్రపంచం. ఇక్కడ ఎవరి తెలివితేట్లు వారివి. పోయినవాడిదే దురదృష్టం. నాకేం సంబంధం? అంటే నా స్నేహితుడు నన్ను మోసం చేయడమే కాకుండా మీరు కూడా మా ఊరి వాళ్ళందర్నీ మోసం చేశారా? చూడు నాయనా, నేనెవర్నీ బలవంత పెట్టలేదు. వాళ్లే స్వయంగా వచ్చి కొన్నారు కదా. ఇక నా దారి నాది. ఉంటాను మరి. ఇంకెక్కడైనా అమాయక ప్రజలుంటే వాళ్ళని కూడా మోసం చేయాలి కదా. అని నవ్వుకుంటూ ఆ వ్యాపారి వెళ్ళిపోతుంటే రామయ్య ఆ వైపు కోపంగా బాధగా చూస్తూ నిలబడిపోతాడు. కొన్ని రోజుల తర్వాత లక్ష్మయ్య సిగ్గుతో తలదించుకుని రామయ్య ఇంటికొస్తాడు. రామయ్య వరండాలో కూర్చునుండగా అతని దగ్గరికి మెల్లగా నడుచుకుంటూ వెళ్తాడు. రామయ్యా, రామయ్య, నన్ను క్షమించు రామయ్య. ఏంటి లక్ష్మయ్య, మళ్ళీ వచ్చావా? అవును రామయ్య, నేను చాలా పెద్ద తప్పు చేశాను. నిన్ను మోసం చేశాను. ఆ రాయిని కమ్మి నీ దగ్గర డబ్బులు తీసుకున్నాను. కాని ఆ రాయి వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. నా దగ్గర మళ్ళీ డబ్బులు లేవు. ఇప్పుడు మళ్ళీ కష్టాల్లో ఉన్నాను. దయచేసి నాకు సహాయం చేయి రామయ్య. రామయ్య కాసేపు లక్ష్మయ్య వైపు నిశ్శబ్దంగా చూస్తాడు. లక్ష్మయ్య కళ్లల్లో నిజమైన పశ్చాత్తాపం అతనికి కనిపిస్తుంది. లక్ష్మయ్య, నువ్వు నన్ను మోసం చేశావు. నా నమ్మకాన్ని వమ్ము చేశావు. నీ స్వార్థం కోసం నా మంచితనాన్ని వాడుకున్నావు. కష్టపడి పనిచేయకుండా అడ్డదారిలో డబ్బు సంపాదించాలని చూశావు. అవును రామయ్య, నా తప్పు నాకు తెలిసింది. నన్ను క్షమించు. ఒక్కటి గుర్తుంచుకో లక్ష్మయ్య, నిజాయితీతో కూడిన శ్రమ ఎప్పుడూ ఫలిస్తుంది. మోసం తాత్కాలిక ఆనందాన్ని మాత్రమే ఇస్తుంది. నిజం రామయ్య, నాకిప్పుడు అర్థమైంది. లక్ష్మయ్య, నేను నీకు సహాయం చేస్తాను, కాని ఒక్క షరతు. ఎలాంటి షరతైనా సరే రామయ్య, నువ్వు చెప్పినట్టు నేను చేస్తాను. నువ్వికపై కష్టపడి పనిచేయాలి. నీ స్వశక్తిపై ఆధారపడాలి. నయవంచనతో ఎప్పటికీ విజయాన్ని సాధించలేవు. రామయ్య, నిన్ను మోసం చేసినందుకు నన్ను క్షమించు. నువ్వు చెప్పిన మాటల్ని నేనెప్పటికీ మర్చిపోను. ఇకపై కష్టపడి పనిచేస్తాను. నీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. ఈ కథ వల్ల మనకి తెలిసే నీతి ఏంటంటే, నయవంచన ఎప్పటికీ నిలవదు. తాత్కాలిక లాభం కోసం చేసే మోసం భవిష్యత్తులో దుఃఖాన్ని కలిగిస్తుంది. నిజాయితీ, కష్టపడే తత్వం, అలాగే స్నేహ బంధాల విలువను గుర్తెరగడమే నిజమైన విజయం. అది ఒక అందమైన పల్లెటూరు. రాము, శాంతి అని ఇద్దరు దంపతులుండేవాళ్లు. వీళ్లకి కళ్యాణి, కార్తీక్ అని ఇద్దరు పిల్లలు కూడా ఉంటారు. రాము మంచి పనివాడు. ఊర్లో వ్యవసాయం కాకుండా ఎలాంటి పనైనా చాలా చక్కగా చేసేవాడు. ఇలా కొన్నాళ్లకి రాము ఆరోగ్యం బాగోలేక చనిపోతాడు. ఆ తర్వాత పూట గడవడం చాలా కష్టమవుతుంది. శాంతి ఏవో కూలి పనులు చేసి ఇద్దరు పిల్లల్ని పెంచి
పెద్ద చేస్తుంది. ఆ తల్లి పడిన కష్టాల్ని చూసి కార్తీక్ తన మనసులో ఇలా అనుకుంటాడు. ఎలాగైనా మా అమ్మకి కొంత పనిలో సాయం చేయాలి. అమ్మ ఒక్కతే కష్టపడలేకపోతుంది. అనుకుంటాడు. ఒకరోజు కార్తీక్ వాళ్ళమ్మతో, అమ్మా, నేను చదువుకుంటూ నువ్వు చేసే పనికి కొంత సాయం చేయాలనుకుంటున్నాను. మనిద్దరం కష్టపడితేనే మన ఇల్లు బాగా గడుస్తుంది. అలాగే చెల్లెల్ని కూడా మంచిగా చదివించుకోవచ్చు. నువ్వింకా చిన్నపిల్లాడివి. ఇలాంటి ఆలోచనలు నీకు రాకూడదు. నువ్వు బాగా కష్టపడి చదివి మంచి ప్రయోజకుడు అవ్వాలని నా కోరిక. కాని నువ్వు పనిచేస్తే చదువుపై అంత దృష్టి పెట్టవు. నువ్వు బాగా చదివి మంచి స్థాయిలో ఉండాలని మీ నాన్నగారి కోరిక. కాబట్టి మీ నాన్నగారు లేకపోయినా ఆయన కోరికని నువ్వు తీర్చాలి. అప్పుడే మీ నాన్నగారి ఆత్మకి శాంతి కలుగుతుంది. మీ నాన్నగారి ఆశీస్సులు కూడా ఎప్పుడూ నీకుంటాయి. అవునమ్మా, నేను బాగా చదువుకొని ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ అవ్వాలని నా కోరికగా ఉంది. నాన్నగారు నా కలని తప్పకుండా తీరుస్తారు. తల్లి కష్టపడుతున్నప్పుడు తల్లి చేసే పనిలో కొంత సాయం చేయమని మా తరగతిలో టీచర్ గారు చెప్పారమ్మా. అందుకే నీకు నేను కూడా కొంత సాయం చేస్తాను. రోజూ పని చేయను, కానీ నాకు సెలవుల సమయంలో ఖాళీగా గడపకుండా నీతో పాటు నేను కూడా పనిచేసి డబ్బులు సంపాదిస్తానమ్మా. కష్టపడి పనిచేయడంలో చిన్న పెద్ద అనే భేదం ఉండదు. నా స్థాయికి తగ్గట్టు నేను పనిచేస్తాను. నా బంగారు కొండ, తండ్రి లేకపోయినా మీ ఇద్దరిలో మీ నాన్నగారిని చూసుకుంటూ బతికేస్తున్నాను. నేను కష్టపడి బతుకుతున్నది మీ ఇద్దరి కోసమే. చిన్నవాడివైనా ఎంత బాగా అర్థం చేసుకున్నావురా. కానీ చూడు, చదువు మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. అది మాత్రం గుర్తుంచుకో కార్తీక్ అనేసి శాంతి పనికి వెళ్ళిపోతుంది. కార్తీక్, కళ్యాణి ఇద్దరూ కలిసి స్కూల్కి వెళ్తారు. స్కూల్ విడిచిపెట్టాక వచ్చే దారి మధ్యలో బాగా తడారిపోయున్న గోడకి కొంతమంది వ్యక్తులు రంగులు వేస్తూ ఉంటారు. కార్తీక్ ఆ గోడకు వేసిన రంగును చూసి తన మనసులో ఇలా అనుకుంటాడు. ఈ పనేదో చాలా సులభంగా ఉన్నట్టుంది. అలాగే ఈ రంగును వేయటం వల్ల జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఏ గోడకి ఏ బొమ్మకి ఎలాంటి రంగు వేస్తే బాగుంటుందనే ఆలోచన వస్తుంది. నా తెలివితేటలు ఇంకా పెంపొందించుకోవచ్చు. నేనింకా చిన్నపిల్లాన్ని, ఏ పనైనా చేయలేను. కానీ గోడకి రంగు వేయడం కొంచెం సులభం కదా. ఎలాగైనా ఈ పని చేయాలి అని రంగులు వేసే వాళ్ళ దగ్గరికి వెళ్లి ఇలా అంటాడు. అన్నా, నా పేరు కార్తీక్. ఈ రంగుల్ని నేను కూడా వేస్తానన్నా. నాకు మీ దగ్గర చిన్న పని ఇప్పించండి. నాకు స్కూల్ సెలవుల సమయంలో వచ్చి నేను కూడా మీతో పాటు ఈ రంగుల్ని వేయడం నేర్చుకుంటాను. మా నాన్నగారు చనిపోయారన్నా. మా అమ్మ ఒక్కతే కష్టపడి పనిచేస్తుంది. వాటి నుంచి వచ్చిన డబ్బులు మా చెల్లిని నన్ను చదివించడానికి సరిపోవడం లేదు. అందుకే నేను ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను. అన్నా అన్నా అన్నా, నాకు తప్పకుండా మీరు పని ఇవ్వండి అన్నా. రంగులు వేసే పెద్ద మేస్త్రి సుందర్ ఇలా అంటాడు. కార్తీక్, నా పేరు సుందర్. నువ్వు రంగులు వేయాలని తాపత్రయపడుతున్నావు. కానీ నువ్విప్పుడు చాలా చిన్నపిల్లాడివి. నువ్వు రంగులు సరిగ్గా వేయలేవేమో. కానీ నీ మాటలన్నీ వింటుంటే మంచి ఆత్మవిశ్వాసం, పట్టుదల, కృషి ఉన్నట్టు కనిపిస్తోంది. కాబట్టి మాతో పాటు సెలవుల సమయంలో తప్పకుండా రంగులు వేయటానికి రా. మొదట్లో రంగుల్ని మాకు అందించు. మేము ఏ గోడకి ఏ రంగు వేస్తున్నాం ముందుగా గమనించు. ఆ తర్వాత నీకు కొన్ని రంగుల్నిస్తాం. నువ్వు కూడా స్వయంగా గోడలకి రంగులు వేయొచ్చు. రోజుకి కొంత డబ్బుల్ని నేను నీకిస్తాను. చాలా సంతోషం అన్నయ్య. చాలా కృతజ్ఞతలు. నా కష్టాన్ని, నా బాధని అర్థం చేసుకున్నారు. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనన్నా. నాకు చాలా ఆనందంగా ఉంది అని మరుసటి నాడు ఆదివారం కాబట్టి కార్తీక్ సుందర్తో పాటు రంగులు వేయటానికి వెళ్తాడు. ఒక్క పూటలోనే ఏ గోడకి ఎలాంటి రంగు వేయాలో కార్తీక్ బాగా గమనించి రెండో పూట నుంచి తనే స్వయంగా రంగుల్ని వేస్తూ ఉంటాడు. ఆ రంగును చూసి సుందర్ ఇలా కార్తీక్తో అంటాడు. కార్తీక్, నువ్వు చేసే పని చూస్తుంటే నీ వయసుతో సంబంధం లేదనిపిస్తోంది. ఇంతవరకు ఇన్ని సంవత్సరాలుగా నేను ఈ రంగులు వేస్తూ ఉన్నాను. కానీ నీలా వచ్చిన రోజే ఎవ్వరూ నేర్చుకోలేదు. నీలో ఏదో సాధించాలనే ఆత్మవిశ్వాసం, పట్టుదల నాకు కనిపిస్తున్నాయి. నువ్వు చక్కగా చదువుకుని మంచి ప్రయోజకుడివి అవుతావనిపిస్తోంది. ఎందుకంటే
నీ కష్టం విలువ తెలుసు కాబట్టి. అన్నట్టు నీలో ఇంకొకటి కూడా నాకు బాగా కనిపిస్తుంది కార్తీ. కష్టపడి కాకుండా ఇష్టపడి పనిచేస్తున్నావు. నువ్వు ఎప్పటికైనా మంచి స్థాయికి వెళ్ళాలని నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను అని కొంత డబ్బిచ్చి ఇంటికి పంపిస్తాడు. ఆ డబ్బులు తీసుకుని వెళ్లి తన తల్లికిస్తాడు కార్తీక్. తల్లి ఎంతో సంతోషంతో మురిసిపోతుంది. నాన్న కార్తీక్, నాకు చాలా సంతోషంగా ఉందిరా. నీ చిన్ని చేతులతో డబ్బులు తీసుకునిస్తే చెప్పుకోలేనంత ఆనందంగా ఉంది. నువ్వెంత కష్టపడి పనిచేసినా నువ్వు చదువుకుంటేనే నీకింకా మంచి పేరొస్తుంది. నువ్వు కష్టపడి పనిచేస్తుంటే నేను చూడలేకపోతున్నాను నాన్న. ఒక్క మాట మాత్రం గుర్తుపెట్టుకో, పని కంటే ముఖ్యం చదువు. చదువుని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టకు. అలా అని నాకు మాటివ్వు. అమ్మా, నన్ను నమ్ము. నువ్వు కష్టపడుతుంటే చూడలేక ఆ కష్టాన్ని నేను కూడా కొంచెం పంచుకున్నాను. అంతేగాని చదువుని విడిచిపెట్టేంత మూర్ఖత్వం నాలో లేదమ్మా. నాన్నగారి కోరిక మేరకు నేను బాగా చదివి మంచి పోలీస్ ఆఫీసర్ అవుతానని నీకు ముందే చెప్పానుగా. మళ్ళీ ఎప్పుడూ ఇలాంటి అనుమానం పడకు అని స్కూల్కి వెళ్ళిపోతాడు. ఇలా కొన్ని రోజులు గడుస్తూ కార్తీక్ 10వ తరగతి పరీక్షలు పూర్తవుతాయి. పరీక్షలైపోగానే సెలవులిస్తారు. ఆ సెలవులు ఖాళీగా తిరగకుండా సుందర్తో పాటు రంగులు వేయటానికి వెళ్ళిపోతాడు కార్తీక్. రోజూ డబ్బులు తెచ్చి తల్లికిచ్చి ఆనందంగా గడిపేవాడు. ఇలా కొన్ని రోజులు గడుస్తూ ఉంటాయి. 10వ తరగతి పరీక్షల ఫలితాల్లో మొదటి స్థానంలో కార్తీక్ ఉంటాడు. పై చదువుల కోసం పట్నం వెళ్లే సమయానికి కార్తీక్ దురదృష్టం వల్ల తన తల్లి శాంతి ఆరోగ్యం బాగలేక మంచాన పడుతుంది. నాన్న కార్తీక్, నువ్వు చాలా దురదృష్టవంతుడివిరా. 10వ తరగతిలో మంచి ఫలితాన్ని సాధించావు. కష్టపడి చదివావు. కాని నీ కష్టాన్ని ఆ భగవంతుడు చూడలేకపోయాడు. చిన్నప్పుడే మీ నాన్నగారు పోయారు. పట్నం వెళ్లి పై చదువులు చదివే సమయానికి నేనిలా మంచాన పడ్డాను. నిన్నింకెవరు చదివిస్తారా? చెల్లినెవరు చూసుకుంటారు? ఇంత చిన్న వయసులో ఇన్ని బరువు బాధ్యతలు, ఇన్ని కష్టాలు నీ ఒక్కడికే ఆ భగవంతుడు పెట్టాడు. పై చదువులు చదివి మంచి స్థాయికి వెళ్తావని ఎన్నో కలలు కన్నాను. కానీ ఇప్పుడు నువ్వు చదువు మానేయాలి. లేకపోతే నీ చెల్లిని నన్ను చూసుకునేవాళ్ళు ఎవ్వరూ లేరురా, ఎవ్వరూ లేరు అని ఏడుస్తూ ఉంటుంది. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? నేను చదువు కోసం పట్నం వెళ్ళకపోయినా పర్వాలేదు. నేను ఇంటి దగ్గర ఉంటూ చదువుకుంటాను. నేను రోజు పనికి వెళ్తాను. పని నుండి తెచ్చిన డబ్బులతో నిన్ను చెల్లిని చాలా బాగా చూసుకుంటాను. చెల్లిని రోజు స్కూల్కి పంపిస్తానమ్మా. ఇంటి పని బయట పని అంతా నేనే చేసుకుంటాను. నువ్వేం బాధపడకు. నాన్న కార్తీక్, పనికి వెళ్తూ ఇంటి దగ్గర నువ్వెలా చదువుకోగలవురా? అయినా చదువుకోటానికి నీ దగ్గర పుస్తకాలు కూడా లేవు. ఆ పుస్తకాలు కొనడానికి మన దగ్గర డబ్బులు కూడా లేవు. అమ్మా, నా దగ్గర మంచి ఉపాయం ఉందమ్మా. భగవంతుడు చేసింది చాలా మంచి పని. ఇలాంటి పరీక్షలు పెడితేనే మనలో ఆత్మవిశ్వాసం పెరిగి పట్టుదలతో ఎలాంటి పనైనా చేయగలం. అందుకే ఆ భగవంతుడు నాకు ఇలాంటి పరీక్ష పెట్టాడు అని కార్తీక్ రోజు పనికి వెళ్లి పని నుంచి ఇంటికొచ్చి ఇంటి పని వంట పని చేసి తన స్నేహితుల దగ్గరికెళ్లి పుస్తకాల్లో టీచర్స్ ఏం చెప్పారో అన్నీ తెలుసుకుని ఒక దగ్గర రాసుకుని చదువుకునేవాడు. అలా కొద్ది రోజులు గడుస్తాయి. ఇంటర్ పరీక్షలు మొదలవుతాయి. కార్తీక్ కష్టాన్ని చూసి టీచర్స్ కూడా పుస్తకాల్ని కొనిస్తారు. ఆ పుస్తకాల్ని చదువుకుంటూ ఇంటర్ పరీక్షలకు హాజరవుతాడు. ఇంటర్ పరీక్షల్లో మంచి ఉత్తీర్ణతను సంపాదిస్తాడు. కార్తీక్ పట్టుదలను చూసి టీచర్స్ కూడా మంచి సలహాలనిస్తారు. కార్తీక్ ఇంటర్ పరీక్షలను స్నేహితుల సాయంతో, టీచర్స్ సహాయంతో ఎలాగో ఒకలాగా చదివేశాడు. కానీ తనకి ఒక విజయం సాధించాలని ఆశ ఉంది. అదేంటంటే ఇంకా పై చదువులు చదవాలి. వాటికి బాగా డబ్బులు అవసరం. కార్తీక్ ఏం చేయాలో తెలియక ఆలోచిస్తూ కూర్చుంటాడు. కార్తీక్కి ఒక ఆలోచన తడుతుంది. మరుసటి రోజు మళ్లీ సుందర్తో పనికి వెళ్ళిపోతాడు. కార్తీక్, ఇంటర్లో మంచి మార్కులు సంపాదించావురా. కళాశాలకు వెళ్ళకపోయినా నా దగ్గర పనిచేస్తూ కష్టపడి చదివావు. కష్టానికి ఫలితం దక్కించుకున్నావు. కానీ ఇక నుంచి చదవడం ఒక్కటే కాదు, నువ్వు పనికి రాకపోతే ఇంట్లో గడవదు.
ఏం చేస్తావురా? నీకేదైనా ఆలోచన వచ్చిందా? అదే ఆలోచిస్తున్నానన్నా. పనికి రాకపోతే నా చెల్లిని అమ్మని చూసేవాళ్లే లేరు. ఒకరోజు పనికి రావడం మానేస్తే ఆ రోజు మొత్తం పస్తులు ఉండవలసిందే. ఎలాగైనా మా నాన్నగారి కోరికని తీర్చాలి కాబట్టి పగలంతా నీతో పనిచేయడానికి వస్తాను. రాత్రంతా కొంతమంది స్నేహితుల దగ్గరికెళ్ళి కొన్ని పుస్తకాలు సంపాదించి నిద్రపోకుండా కష్టపడి చదువుతాను. కార్తీక్, నీకు నేను మొదటే చెప్పానురా, నువ్వు మంచి ఆత్మవిశ్వాసం కలవాడివని. నువ్వు ఎప్పటికైనా అనుకున్నది సాధించగలుగుతావు. నీకేమైనా సహాయం కావాలంటే ఏ రూపంలో అయినా సరే నన్ను అడగచ్చు. నేను నీకు కొంత సహాయం చేయాలనుకుంటున్నాను. చాలా కృతజ్ఞతలన్నా. ఈ ఊర్లో నన్ను అర్థం చేసుకున్న వాడివి నువ్వొక్కడివే. తప్పకుండా నీ సహాయం నేను తీసుకుంటానన్నా. ఇలా కొన్ని రోజులు గడుస్తూ ఉంటాయి. పోలీస్ ఆఫీసర్ పదవి కోసం పరీక్షలు మొదలవుతాయి. కార్తీక్ పరీక్షకి హాజరవుతాడు. తనతో పాటు ఆ ఊరి రామయ్య కొడుకు రాజేష్ కూడా హాజరవుతాడు. ఇద్దరూ కలిసి ఒకే కళాశాలలో పరీక్ష రాస్తారు. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఫలితాలు విడుదలవుతాయి. కార్తీక్ ఆ పరీక్షలో విజయాన్ని సాధించలేకపోతాడు. రాజేష్ ఆ పరీక్షలో మొదటి స్థానంలో నిలిచి ఉద్యోగాన్ని సంపాదిస్తాడు. రాజేష్ వాళ్ళ నాన్న రామయ్య కార్తీక్ దగ్గరకొచ్చి, ఏంట్రా కార్తీక్, నా కొడుకు కంటే నువ్వు బాగా చదవగలవా? ఒక తండ్రి లేని కొడుకువి నువ్వు. అయినా నువ్వు కూలీ పని చేస్తున్నావంట కదా. ఆ కూలీ పనే నీకు మంచిది. అది చేసుకుంటే 4 పైసలైనా వస్తాయి. అంతేగాని ఇలా జాబు గీబు అని పరీక్షలకి హాజరవ్వడం కరెక్ట్ పద్ధతి కాదు. నీ మొహానికి ఉద్యోగం ఎప్పటికీ రాదు. నేను చెప్పినట్టు చెయ్యి. గోడకు రంగులు వేసుకో. ఆ గోడైనా అందంగా కనిపిస్తుంది అని హేళన చేస్తాడు. కాని కార్తీక్ రామయ్య మాటలేవీ పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. ఇంకా పట్టుదల, ఆత్మవిశ్వాసం తనలో పెరుగుతాయి. ఇంకా బాగా కష్టపడి చదువుతాడు. మళ్లీ పరీక్షలు మొదలవుతాయి. మళ్లీ పరీక్ష రాస్తాడు. దాంట్లో కూడా ఉద్యోగాన్ని సంపాదించలేడు. కొద్ది రోజులు పోయాక మళ్లీ పరీక్షలు మొదలవుతాయి. కార్తీక్ హాజరై బాగా రాస్తాడు. ఫలితాలు విడుదలవుతాయి. ఆ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలుస్తాడు కార్తీక్. ఇలా కొద్ది రోజులు గడుస్తూ ఉంటాయి. తన తల్లి ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. కొత్తగా ఒక ఇల్లు నిర్మించుకుంటాడు. ఆ ఇంటికి తన చేత్తోనే స్వయంగా రంగుల్ని వేసుకుంటాడు. ఇలాగే ఆత్మవిశ్వాసంతో కష్టపడి పనిచేసి ఉన్నత స్థానంలో నిలబడతాడు. తన తండ్రి కోరికను కూడా తీరుస్తాడు. తన తల్లి, తన చెల్లితో జీవితాన్ని ఆనందంగా గడుపుతాడు. ఈ కథలోని నీతి ఏంటంటే, ఆత్మవిశ్వాసం ఉంటే ఎంతటి విజయాన్నైనా సులభంగా సాధించవచ్చు.